ప్రపంచంలో మనము అన్ని దేశాలతో సంబంధాలు ఉండాల్సిందే. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఇండియా చైనా వైపు వెళ్తోందా, వెళ్తే వెళ్ళడానికి కారకులు ఎవరు, ఇది ఫండమెంటల్ క్వశ్చన్. ఒకటి, ఇప్పటి వరకు భారత్ అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమిలో భాగంగా ఉంటూ వచ్చింది. క్వాడ్లో భాగం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిపి ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు. ఒకప్పుడు దీన్ని ఏషియా పసిఫిక్ అనేవారు, దీన్ని అమెరికానే మార్చింది పేరు ఇండో పసిఫిక్ అని. భారత్కు మేము ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాము అని తెలపటానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ ఇంట్రెస్ట్లు, ఇండియన్ ఇంట్రెస్ట్లు కన్వర్జ్ అయ్యాయి. చైనాను కంటైన్ చేయడం అమెరికా లక్ష్యం, చైనాతో పోటీ ఇండియాకు ఉంది కనుక చైనాను నియంత్రించడం ఇండియాకు కూడా అవసరమని భావించి రెండు దేశాలు క్వాడ్లో కన్వర్జ్ అయ్యాయి. సో అమెరికన్ ఫారిన్ పాలసీకి భారత ఫారిన్ పాలసీ అలైన్ అయింది. సో ఇది మనకు మొదటిగా అర్థం కావాల్సింది. సో అలా అని చెప్పి ఒక దేశంతో సంబంధాలు మరో దేశంతో సంబంధాలపై ఆధారపడి ఉండవు. డేంజరస్ పాకిస్తాన్తో ట్రంప్ ఎందుకు సంబంధాలు పెట్టుకున్నాడు? అమెరికా డేంజరస్ పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి. అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు కదా. పాకిస్తాన్ డేంజరస్ అని భారత్ చెప్పడం కాదు, ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు ప్రైమ్ టార్గెట్. ఆ ఒసామా బిన్ లాడెన్కు 5 ఏళ్ళు ఆశ్రయం ఇచ్చింది. ఇంతకన్నా డేంజరస్ ఇంకేమైనా ఉంటుందా? అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసి అమెరికాకే తీవ్రవాద భయాన్ని చూపినటువంటి ఒక భయంకరమైన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్. దాని కొరకు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా యుద్ధమే చేసింది. అలాంటి ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ మించిన డేంజరస్ ఎవరుంటారు? మరి డేంజరస్ పాకిస్తాన్ ట్రంప్ ఐ లవ్ యూ అని ఎందుకు అంటున్నాడు? రెండవది, మీకు అసీం మనీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా గడ్డ పైన ఫ్లోరిడా నుంచి మాట్లాడుతూ మాకు అణ్వస్త్రాలు ఉన్నాయి, మేము గనక పడిపోయే పరిస్థితి ఉంటే మేమే పడిపోము, సగం ప్రపంచాన్ని కూడా పడగొడతాం అని డైరెక్ట్ థ్రెట్ ఆఫ్ ద వరల్డ్. సగం ప్రపంచాన్ని కూడా పడగొడతాం. ఇంతకన్నా డేంజరస్ ఇంకేమన్నట్టుందా? ఇంత భయంకరమైన న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ప్రపంచానికే చేశారు. సో ప్రపంచాన్నే బెదిరించారు న్యూక్లియర్ బ్లాక్మెయిల్తో, మేము సగం ప్రపంచాన్ని పడగొడతామని. మరి ఆ డేంజరస్ పాకిస్తాన్ ఐ లవ్ యూ అనడమే కాదు, ఆ డేంజరస్ అసీం మనీర్తో కలవడం తన గౌరవం, హానర్ అని చెప్పాడు. అమెరికా ప్రెసిడెంట్కి హానర్ అని చెప్పాడు. సో అందువల్ల డేంజరస్ పాకిస్తాన్తో కలుస్తున్న అమెరికా కాదు. ఆ మాటకొస్తే డేంజరస్ చైనాతో అమెరికాకు సంబంధాలు లేవా? ఇలా అత్యధికంగా చైనాకు ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? అమెరికా కాదా? అమెరికాకు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? చైనా కాదా? మరి అమెరికా చైనా ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్. అమెరికాకు చైనా $450 బిలియన్, 45,000 కోట్ల డాలర్ల ఎగుమతి చేస్తుంది. మరి అలాంటి డేంజరస్ చైనాకు సంబంధించిన ఉత్పత్తులు $450 బిలియన్, అంటే 45,000 కోట్ల డాలర్ల చైనా ఉత్పత్తులు అమెరికా దిగుమతి చేసుకుంటుంది. మరి ఇది అమెరికాకు డేంజరస్ కాదా? సో అందువల్ల డేంజరస్ చైనా పైన 30% టారిఫ్ విధించాడు. అది కూడా 90 రోజులు వాయిదా వేశాడు. మరి భారత్ పైన 50% టారిఫ్లు విధించి అది వెంటనే అమల్లోకి వచ్చి ఆగస్టు 27 నుంచి. మరి ఇప్పుడు డేంజరస్ చైనా వైపు ఉన్నాడా? అమెరికా ఉందా? ఇండియా ఉందా? సో డేంజరస్ చైనాతో ఎవడు రాజీ పడుతున్నాడు? అమెరికా రాజీ పడుతుందా? భారత్ రాజీ పడుతున్నారా? ఇది అర్థం కావాలి కదా. అయినా డేంజరస్ చైనాతో గత 50 ఏళ్ళుగా కాపురం చేస్తుంది అమెరికా కదా. ఎర్లీ 70s కిసింజర్ డిప్లొమసీలో భాగంగా నాటి సోవియట్ యూనియన్ను ఎదుర్కోవటానికి చైనాతో కలవాలి అనే ఫారిన్ పాలసీ డాక్ట్రిన్ కిసింజర్ డిప్లొమసీ అంటారు. అప్పుడు దాని ఆధారంగా ప్రెసిడెంట్ నిక్సన్ చైనాకు పర్యటన చేశారు. అప్పటి నుంచి 50 ఏళ్లకు పైగా డేంజరస్ చైనాతో అమెరికాకు బలమైన దోస్తీ. ఇప్పుడు చైనా రైవల్గా అమెరికా భావించవచ్చు, కానీ ఇప్పటికీ కూడా ఆ బలమైన దోస్తీ నుంచి చైనా అమెరికా డీకపుల్ చేసుకోలేకపోతుంది. మీకు ఈవెన్ ప్రెసిడెంట్ బైడెన్ కూడా అన్నది ఏంటి,
మేము చైనాతో డీకపుల్ చేసుకోదలుచుకోలేదు, డీ రిస్క్ మాత్రమే చేసుకోదలుచుకున్నాం అన్నాడు. అంటే డేంజరస్ చైనాతో డీకపుల్ చేసుకోకూడదు అన్నది అమెరికా విధానము, చేసుకోలేమన్నది అమెరికా చెప్తున్న వాస్తవం. అలాంటప్పుడు మరి ఆ డేంజరస్ చైనాతో మీరు 5 దశాబ్దాల పాటు ఊరేగారు కదా. భారత్ ఎప్పుడు లేదు చైనాతో. సో మనము చైనాతో ఏ రిలేషన్స్ ఉండాలో ఆ రిలేషన్స్ ఉన్నాయి. గాల్వాన్ వ్యాలీ తర్వాత కొంత దెబ్బతిన్న సంబంధాలు మళ్ళీ కాస్త మెరుగైన మాట నిజం. మల్టీలేటరల్ ఫోరంలో చాలా దేశాలతో ఉంటాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనాతో ఉన్నాం, దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది. మనం ఏం చేయగలుగుతాం? మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ యొక్క క్యారెక్టర్ అది. చైనాతో ఉన్నాం, పాకిస్తాన్ కూడా ఉంది అందులో. మరి పాకిస్తాన్ ఉంది కదా అని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బైకాట్ చేయలేం కదా. అది భారత ప్రయోజనాలు నష్టం కదా. మీరు ఇటీవల చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరయ్యారు, దాంట్లో ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడారు. అలాగే బ్రిక్స్లో చైనా ఒక్కటే లేదు కదా, బ్రిక్స్లో అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా కూడా ఉంది. మరి సౌదీ అరేబియా కూడా డేంజరస్ చైనా వైపు వెళ్తుందా? అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా, అమెరికా శత్రు దేశమైన ఇరాన్, ఈ 2 దేశాల మధ్య ఒప్పందం కుదుర్చింది చైనా. అంటే డేంజరస్ చైనా సహకారంతో డేంజరస్ ఇరాన్తో సౌదీ అరేబియా అమెరికా ఫ్రెండ్, అమెరికాకు క్లోజెస్ట్ అలై. ట్రంప్ 2 సార్లు ప్రెసిడెంట్ అయినా ఫస్ట్ కంట్రీ టు విజిట్ వాజ్ సౌదీ అరేబియా, అంత క్లోజ్ ఫ్రెండ్. సో అలాంటి అమెరికా అల్లుడు, ట్రంప్ అల్లుడు. సో ఆ అల్లుని కంపెనీలో కూడా సౌదీ అరేబియా పెట్టుబడులు ఉన్నాయి. అంటే అమెరికాకే క్లోజ్ కాదు, ట్రంప్ ఫ్యామిలీకి కూడా క్లోజ్ సౌదీ అరేబియా రాజకుటుంబం. అలాంటి సౌదీ అరేబియా మధ్య చైనా, సౌదీ అరేబియాకి ఇరాన్ల మధ్య చైనానే కదా మధ్యవర్తిత్వం కుదిర్చింది. అందువల్ల బ్రిక్స్లో సౌదీ అరేబియా కూడా ఉంది. మరి అలాంటి సౌదీ అరేబియా ఎందుకు ఉంది డేంజరస్ చైనాతో బ్రిక్స్లో? అంటే ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాదనలో హేతుబద్ధత లేదు అనటానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అల్టిమేట్లీ ఇండియన్ పాలసీ ఈజ్ మల్టీ అలైన్మెంట్. అంటే ఒక్క దేశంతో మేము సంబంధాలు పెట్టుకుని ఉండము. అది ఇప్పుడు ఆ మేటకొస్తే చైనా వైపు ఇండియా పోలేదు, అమెరికా తోసింది ఒక రకంగా. ఇప్పుడు మీకు భారత్ చైనా సంబంధాలు ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలోనే ఇంప్రూవ్ అయ్యాయి తప్ప అంతకుముందు చాలా గ్యాప్ ఉండే కదా. సో అమెరికా పుణ్యమా అని చెప్పి భారత్ చైనా ప్రాధాన్యతను గుర్తించడం మొదలుపెట్టింది, చైనా కూడా భారత ప్రాధాన్యతను గుర్తించడం మొదలుపెట్టింది. ఇక ఇండియాకు రష్యాకు రిలేషన్స్ అనేది ఇవాళ రిలేషన్స్ కాదు, అది ట్రంప్ పుట్టక ముందు నుంచి ఉన్న రిలేషన్స్. అవి ఎలాగూ ఉంటాయి. దానికి బహుశా స్వాతంత్రం రాకముందు నుంచి కూడా భారత్కు రష్యాకు సోవియట్ యూనియన్కు అలాంటి సంబంధాలు, అందుకే ట్రంప్ పుట్టక ముందు నుంచి. అందువల్ల ఎవరు డేంజరస్ కాదు అనేది ఫారెన్ పాలసీలో మనం నిర్ణయించలేము. అందువల్ల ఫారెన్ పాలసీ వేరు, మన డొమెస్టిక్ పాలసీ వేరు. ఫారెన్ పాలసీలో ఇప్పుడు తీవ్రవాద తాలిబాన్ల నాయకత్వం ఆఫ్ఘనిస్తాన్తో కూడా భారత్ సంబంధాలు పెట్టుకుంటోంది. మన ఫారెన్ మినిస్టర్ టెర్రరిస్ట్ అయినటువంటి తాలిబాన్ ఫారెన్ మినిస్టర్తో కూడా మాట్లాడాం. మన దృష్టిలో వాళ్ళు టెర్రరిస్టులు ఇప్పటికీ కూడా. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్తో మన జయశంకర్ మాట్లాడలేదా? మరి తాలిబాన్ల మన దృష్టిలో డేంజరసే, అయినా కూడా మాట్లాడుతున్నాం కదా. సో అందువల్ల ప్రపంచంలో ఆ మాటకొస్తే సిరియాలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు, అలా ప్రెసిడెంట్ ₹1,00,00,000 రివార్డు ఉంది ఇప్పటికీ అమెరికా. ఇంకా ఈనాటి కూడా తీసేలే. ఆ సిరియన్ ప్రెసిడెంట్ వచ్చి ట్రంప్తో సౌదీ అరేబియాలో ½ అన్ అవర్ పైన సమావేశం అయ్యారు కదా. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆయా దేశాలు ఎవరిని ఎన్నుకోవాలి, ఏ ప్రభుత్వం ఉండదు ఆ దేశాలు నిర్ణయించుకుంటాయి. అనేక రకాల దేశాలు ఉంటాయి ప్రపంచంలో, వాటందరితో కూడా సంబంధాలు పెట్టుకోక తప్పదు. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది డిప్లొమసీ. అందువల్ల ఈ కంట్రీ డేంజరసా, ఆ కంట్రీ డేంజరసా అనేది మనం అప్రమత్తంగా లేకపోతే ఏదైనా డేంజరసే, పెద్ద గోయ అవసరం లేదు. మనం అప్రమత్తంగా లేకపోతే ఓవర్ స్పీడ్లో ఉంటే రోడ్డు మీద చిన్న గుంత కూడా స్కూటర్ పడేయడానికి సరిపోతుంది. సో డేంజరస్ అనే దానికి ఏ ఫలాన్నే లేదు. డ్రగ్స్ తీసుకుంటేనే డేంజరస్ కాదు, సిగరెట్లు ఎక్కువ తాగినా డేంజరసే. సో ఆఖరికి రోజు రాత్రి 12 గంటలకు 1 గంటకు పిజ్జా బర్గర్లు ఆర్డర్ చేసి తిన్నా కూడా డేంజరసే. డేంజరస్ అనేది ఏది అనే దానిపైన మన అప్రమత్తత పైన ఆధారపడుతుంది. అందువల్ల ట్రంప్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇండియాకు.
ఇక అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఒక కామెంట్ చేశారు సార్.